జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుండ్రాత్పల్లిలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన జనరల్ స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ నకిలీ సర్టిఫికేట్తో పోటీ చేసి గెలిచిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ అన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళకు బీసీ సర్టిఫికేట్ ఇచ్చిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సదరు మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడ రెండవ స్థానంలో ఉన్న బీసీ బిడ్డ ముకుందంను సర్పంచ్గా నియమించాలని అన్నారు. బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం డివిజన్ ముండ్రాతిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ యొక్క ముండ్రాతిపల్లి గ్రామానికి సంబంధించి జనరల్ రిజర్వేషన్ రావడం జరిగింది. దానిలో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఒక 4 అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. అందులో బీసీ జనరల్ గనక బీసీ బిడ్డ ముకుందం కూడా పోటీ చేయడం జరిగింది. తోటపల్లి సావిత్రి అని ఒక రెడ్డిగాన్ల సామాజిక వర్గానికి చెందినటువంటి స్త్రీ కూడా పోటీ చేయడం జరిగింది. ఆవిడ సహజంగానే రెడ్డి కులానికి సంబంధించినటువంటి అక్కడ స్థానం జనరల్ స్థానంలో బీసీలకు కేటాయించినటువంటి జనరల్ స్థానంలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి తోటపల్లి సావిత్రి కాటారం డివిజన్ సంబంధించినటువంటి ఆ డివిజన్లో కాకుండా రేగొండ మండలంలో ఒక దొంగ బీసీ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ మన ముండ్రాతిపల్లిలో పోటీ చేయడం జరిగింది. విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టి ఒక బీసీ బిడ్డ, పేద వర్గాలకు సంబంధించిన ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బీసీ బిడ్డ మీద ఈరోజు ఒక దొంగ ఒక ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఈరోజు సర్పంచ్గా గెలుపొందడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ యొక్క సర్టిఫికేట్ ఇష్యూ చేసినటువంటి ఎంఆర్ఓ గారిని, ఆర్ఐ గారిని, అలాగే రేగొండ మండలానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ కూడా వెంటనే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వారి మీద కేసు పెట్టాలని, ఎవరైతే సావిత్రి ఉన్నారో ఆమె పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే వెంటనే తోటపల్లి సావిత్రికి సంబంధించినటువంటి ఎలక్షన్ను, ఆమెకు సంబంధించినటువంటి సర్పంచ్ పదవిని రద్దు చేస్తూ రెండవ స్థానంలో ఉన్నటువంటి ముకుందవ్ను సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.